డీటెయిల్స్ చూస్తే గుంటూరులోని తక్కెళ్లపాడు వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ స్తంభాల గురువులోని వాటర్ ట్యాంకులను కలెక్టర్ అన్సారియాతో కలిసి మంత్రి పెమ్మసాని తనిఖీ చేశారు. ఫిల్టరేషన్ ప్లాంట్లో నీటిని శుద్ధి చేస్తున్న ప్రక్రియను పెమ్మసాని అడిగి తెలుసుకున్నారు. ట్రీట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ట్రీట్మెంట్ బెడ్ పరిశీలన, యంత్ర పరికరాలతో పనిచేసే విధానాన్ని ఆయన పరిశీలించారు. స్తంభాల గురువులోని వాటర్ ట్యాంక్పై అధికారులతో కలిసి పై వరకు వెళ్లి పరిశీలించారు. పాత వాటర్ ట్యాంక్పై మూత లేకపోవడం వంటి సమస్యలను పెమ్మసాని పరిశీలించి అధికారులను వివరాన్ని అడిగారు. అలాగే ఇటీవల నిర్మించిన వాటర్ ట్యాంక్ గల ఇనుప మెష్లను మరమ్మతులు చేయించి పక్షులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. వాటర్ అనేది ఒక బేసిక్ నెసెసిటీ సిటిజన్స్ కి. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో తీసుకుంటే దాదాపు 10 నుంచి 11 లక్షల జనాభా ఉన్నారు. వీరికి అందించేటువంటి వాటర్ క్లీన్ వాటర్ అయి ఉండాలి. ఆ వాటర్ తాగే వాళ్ళు కూడా ఒక నమ్మకంతో తీసుకునే విధంగా ఉండాలి. అయితే ఇప్పుడు ఈ రోజు ఈ వర్షాలు పడటం వల్ల కొన్ని డయేరియా కేసెస్ వచ్చినాయి. ఈ డయేరియా కేసెస్ రావడానికి రకరకాల కారణాలు. వాటర్ వచ్చేటప్పటికి కృష్ణానది నుంచి మనకి 2 సోర్సెస్ తో తక్కెళ్లపాడు రిజర్వాయర్ కి వాటర్ వస్తుంది. మెజారిటీ వాటర్ పైప్ లైన్ ద్వారా వస్తుంది. కొంత గుంటూరు ఛానల్ ద్వారా తీసుకుంటున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత తక్కెళ్లపాడు రిజర్వాయర్ లో దాన్ని కంప్లీట్ గా శుద్ధి చేసి లోకల్ రిజర్వాయర్స్ లోకి వాటర్ తీసుకువెళ్తున్నారు. సో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఒక సెకండ్ పాయింట్ ప్రాబ్లం రావడానికి. థర్డ్, ఆ రిజర్వాయర్ నుంచి ఇంటింటికి వెళ్ళేటువంటి పైప్ లైన్స్, ఈ పైప్ లైన్స్ డ్రైనేజ్ సిస్టమ్ లో మిక్స్ అవటం వల్ల గానీ ఇది థర్డ్ సోర్స్ ఆఫ్ కంటామినేషన్. ఫోర్త్, ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నా కూడా యాక్చువల్ వాటర్ లో బ్యాక్టీరియా అంటే ప్రాపర్ క్లోరినేషన్ గానీ ఇవి లేకపోవడం. అంటే ఈ 4 కారణాలు జనరల్ గా వాటర్ కంటామినేషన్ కి కారణాలు. సో ఈ రోజు యాక్చువల్ గా తక్కెళ్లపాడు మొత్తం కూడా అసలు ఎంటైర్ ప్రాసెస్ ఎలా అవుతుందని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాం. అదే విధంగా లోకల్ గా ఉండేటువంటి రిజర్వాయర్స్ ని కూడా విజిట్ చేశాం. దీనికి 1 by 1 ఇప్పుడు యాక్చువల్ గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరిని అభినందించాలి. ఎందుకంటే కేసెస్ ని ఫాస్ట్ గా ఐడెంటిఫై చేశారు. పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ కూడా క్లస్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని వాటిని కొన్ని దాదాపుగా 167 శాంపుల్స్ తీసుకుంటే అరౌండ్ 20 శాంపుల్స్ కంటామినేట్ అయినాయి. ఇవి కొన్ని ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్ లో వాళ్ళు ఫిల్టర్లు మార్చకపోవడం వల్ల అట్లా ఉన్నాయన్నారు. వాటిని బ్యాన్ చేశారు. అక్కడక్కడ కొన్ని పానీపూరి సెంటర్స్ దగ్గర ఇవి ఉన్నాయన్నారు. వాటిని కొంచెం కంట్రోల్ చేశారు. సో ముందు ఇమీడియట్ ప్రాబ్లం అయితే ఫిక్స్ చేశారు. అయితే లాంగ్ టర్మ్ లో ఇది 1 year బ్యాక్ కూడా ఇదే విధంగా జరిగింది ఇంత ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ లో కూడా. దీనికి కారణాలు రకరకాలు. ఒకటి, ప్రాపర్ గా ఈ రిజర్వాయర్స్. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజుకు జరిగిన అవమానంపై సీఎం చంద్రబాబు నాయుడు వివరణ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. ప్రధానంగా అసెంబ్లీ భవనాల ప్రారంభ కార్యక్రమానికి తిరుపతిలో జరిగిన మహిళా ఎమ్మెల్యేల సదస్సుకి ఇలా పలు సందర్భాల్లో మండలి చైర్మన్ మోషన్ రాజును ఆహ్వానించకపోవడాన్ని వైఎస్ఆర్సీపీ ప్రశ్నించింది. ఇవాళ మండల సమావేశాల్లో భాగంగా ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ మోషన్ రాజు తిరుపతి సభకు రానన్నారని, అధికారులు ఈ విషయం చెప్పారన్నారు. దీనిపై చైర్మన్ మోషన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను తప్పుదోవ పట్టించుకోండి అంటూ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఈ రకంగా కులాలను తీసుకురావడం అనేది చాలా తప్పు అధ్యక్ష. అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పారు. మీరు దళితుల గురించి మాట్లాడక్కల ముందే మేము బాలయోర్ గారికి ఫస్ట్ స్పీకర్ చేశాం, ప్రతిభాపాత్ గారికి చేశాం. మీరు మాట్లాడడం ఏంటి? జరిగిన పొరపాటు. ఇప్పుడు నేను అడిగాను అధ్యక్ష, సెక్రటరీ గారికి అడిగాను. అంటే అది ఎంతవరకు వాస్తవం తెలియదు, ఇక్కడదైతే తెలియదు. కానీ తిరుపతి అయితే మాత్రం లాస్ట్ మినిట్ వరకు మీకు అడిగారు, నేను రావటం లేదని చెప్పి. తప్పు అది తప్పండి. ఫస్ట్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అది అది రైటా రాంగ్ తెలియదు. నేను చెప్పాను కదా, రైటా రాంగ్ తెలియదు. ఇదైతే ఇప్పుడు నేను మంత్రి గారు సభను వాయిదా వేసేటప్పుడు ఇక్కడ బాగుండదు, ఛాంబర్లో మాట్లాడదామని వాయిదా వేశాను. ఇప్పుడు అది సభ తప్పుదో పట్టించు అధ్యక్ష. ఏం జరిగిందని మీ ఎదురుగా పెట్టండి, అందుకే మాట్లాడదాం అధ్యక్ష. ఇది ప్రివిలేజ్ కమిటీ ఉంది అధ్యక్ష, దానిలో కూర్చొని మాట్లాడదాం. ఎవరు తప్పున్నా ఎందుకు తప్పు, జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా మనం చూసుకోవాలి. అది దీన్ని దయ ఉంచి మీరు కమ్యూనిటీస్ ని, కులాల్ని ఈ రకంగా తెచ్చి ఆ స్థానానికి అగౌరవపరచదు. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు ఇచ్చిన సూపర్ 6 పథకాలకు అధికారంలోకి వచ్చాక యాగనామం పెట్టారని, అది అట్టర్ ఫ్లాప్ అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి
విమర్శించారు. 15 నెలల టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ 6 పథకాలు అమలు చేయకుండానే సూపర్ హిట్ అంటున్నారని, అది హిట్ కాదంటూ హాంఫట్ అని ఆమె అభివర్ణించారు. సూపర్ 6లో మొదటి 2 పథకాలు ఎగ్గొట్టారని, గతంలో పెట్టిన మేనిఫెస్టోను కూడా వెబ్సైట్ నుంచి తొలగించిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. ఇప్పుడు మోసం గ్యారంటీ లాగా మారిపోయిందని దుయ్యబట్టారు వరదు కళ్యాణి. ఎన్నికలు అయిపోయాక 15 నెలల తర్వాత అనంతపురంలో ఒక పెద్ద సభ పెట్టి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు అధ్యక్ష. దానికి సూపర్ 6 సూపర్ హిట్ అని పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష. దాన్ని చూసి రాష్ట్ర ప్రజలు ఎవరికి అర్థం కాలేదు అధ్యక్ష. అసలు సూపర్ 6 సూపర్ హిటా సూపర్ ఫ్లాపా అర్థం కాని పరిస్థితుల్లో అందరూ ఆశ్చర్యపోయారు అధ్యక్ష. ఎందుకంటే ప్రతి నిరుద్యోగికి 3,000 చొప్పున 45,000 నిరుద్యోగ భృతి ఎగనామా పెట్టడం సూపర్ హిటా సూపర్ ఫ్లాపా అధ్యక్ష. అలాగే 2 కోట్ల మంది మహిళలకు 22,500 ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాపా అధ్యక్ష. ప్రతి తల్లికి వందనం లబ్ధిదారుడికి 17,000 ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాపా అధ్యక్ష. ప్రతి అన్నదాతకి 35,000 ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాపా అధ్యక్ష. 55 లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాపా అధ్యక్ష. 11 రకాల ఆర్టీసీ బస్సులకు స్వీ బస్సు పథకాన్ని ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాపా అధ్యక్ష. అది రాష్ట్ర ప్రజలకు అర్థం కాక తల్ల పట్టుకుంటున్నారు అధ్యక్ష. ఈ సంబరాలు చూసిన వాళ్ళందరికీ కూడా ఫ్లాప్ అయిన సినిమాకి సక్సెస్ మీట్లు సక్సెస్ టూర్లు పెట్టినట్టుగా ఉంది అధ్యక్ష. ఒక పిల్లడు 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నాడు అనుకోండి అధ్యక్ష. 6 సబ్జెక్టులు ఉంటాయి, 2 సబ్జెక్టులు అసలు రాయనే లేదు అధ్యక్ష. అలాగే 3 పావంతు మాత్రమే పేపర్ ఆన్సర్ చేశాడు అధ్యక్ష. ఒక సబ్జెక్ట్ ఏమో హాఫ్ రాశాడు అధ్యక్ష. కానీ డిస్టింక్షన్ లో పాస్ అయినట్టుగా ఆ పిల్లాడుని ఇంట్లో వాళ్ళు సంబరాలు చేసుకున్నట్టుగా ఉంది అధ్యక్ష. ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనే సంబరాలు అధ్యక్ష. సూపర్ 6 లో తొలి హామీ కూడా అమలు చేయకుండా సంబరాలు చేశారు అధ్యక్ష. 2వ హామీని కూడా అమలు చేయకుండా సంబరాలు చేశారు అధ్యక్ష. ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా సంబరాలు చేశారు అధ్యక్ష. ఇవెక్కడ సంబరాలు, విడ్డూరం కాకపోతే అని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. బాలకృష్ణ మాజీ సీఎం జగన్ను అవహేళన చేసి మాట్లాడారంటూ ఫైర్ అయ్యారు. చిరంజీవిని కూడా అదేవిధంగా మాట్లాడటం సరికాదన్నారు. మోడీ తల్లిని, హీరోయిన్ గురించి కూడా ఇదే విధంగా మాట్లాడారన్నారు. బాలకృష్ణ స్పృహలో ఉండే మాట్లాడారా అనే అనుమానం కలుగుతుందన్నారు. మంత్రిని కూడా వాడు వీడు అని మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు మార్గాని భరత్. సొంత అన్నపై బాలకృష్ణ మాట్లాడితే పవన్, నాగబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నాస్త్రాలు సంధించారు మార్గాని. సభా సాంప్రదాయాలు, మర్యాదలను కాపాడాలని హితవు పలికారు మార్గాని. జరిగినటువంటి పరిణామాలు మీరు చూసినట్టయితే మరి హిందూపురం ఎమ్మెల్యే గారైనటువంటి బాలకృష్ణ గారు ఏ రకంగా మాట్లాడుతూ మా నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రి గారిని అలా అవహేళనగా మాట్లాడటం, అలాగే మరి సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఒక పెద్ద దిక్కుగా, ఒక గొప్ప నటుడుగా భావించేటటువంటి చిరంజీవి గారి గురించి ఎంత అవహేళనగా, ఎంత చులకనగా మాట్లాడటం, దానికి ఎక్కడో అమెరికాలో ఉండేటటువంటి చిరంజీవి గారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటటువంటి పరిస్థితికి తీసుకొని రావడం, ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి చేష్టలు అసెంబ్లీలో మరి బాలకృష్ణ గారు చేస్తూ బయట ఎన్నో సార్లు మహిళల్ని అవమానిస్తూ, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ, ఎవరి పట్ల కూడా రెస్పెక్ట్ లేకుండా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా అంతకుముందు ఎప్పుడో ఒకసారి ఒక హీరోయిన్ ఉద్దేశించి ఒక మాట ఆయన నరేంద్ర మోడీ గారిని గురించి మాట్లాడుతూ మరి వారి తల్లి గారిని కూడా ఉద్దేశించి మాట్లాడడం, ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా నిన్న చట్టసభలో అది జరిగినా కూడా ఎవరు దానికి అగేన్స్ట్ గా మాట్లాడరు. మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుని గురించి అలా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆయనకు గుర్తొచ్చే విధంగా మాట్లాడాలని ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరుగుతూ ఉంది. నిజంగా బాలకృష్ణ గారు స్పృహలో ఉండే మాట్లాడారా? టీడీపీ ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ పెద్ద సైకో అంటూ ఘాటు విమర్శలు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని ఎన్టీఆర్, బసవతారకమ్మ కడుపున పుట్టిన అసెంబ్లీలో నీచపు మాటలా అని ప్రశ్నించారు. బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థమైందా? అసెంబ్లీలో బాలకృష్ణ లాంటి వారి కోసం బ్రీత్ ఎనలైజర్ పెట్టాలి. తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి బాలకృష్ణ మాట్లాడుతున్నాడు. మందు వేస్తే బాలకృష్ణ ఏం మాట్లాడతారో తెలియదు. చిరంజీవిని కామినేని శ్రీనివాస్ పొగిడితే బాలకృష్ణ ఉండబట్టలేకపోయాడు. సైకో బుద్ధులు, సైకో ఆలోచనలు అన్నీ బాలకృష్ణవే. అఖండ సినిమాకు సాయం చెయ్యమని సీఎం హోదాలో వైఎస్ జగన్ చెప్పారు. మాట్లాడినప్పుడు మళ్ళీ తమ్ముడు బాధపడతాడేమని సైలెంట్గా ఉండకుండా అదృష్టవశాత్తు బాలకృష్ణ లేచాడు. బాలకృష్ణ లేచి అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ.
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం, వాళ్ళ బాగా వంగి నమస్కారాలు పెడతాం. ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు, ముందొక 3 పోలీస్ కార్లు, వెనక ఒక 10 పోలీస్ కార్లు. అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దిగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఓ 25 మంది పోలీసులు సఫారీలు వేసుకుని తుపాకులు ఇచ్చుకుని ఓ 25 మంది పోలీసులు. కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు. మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని చెగలేపితే మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా. అసలు రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాందీ సారా తాగేప్పుడు పెడతారు. గొట్టం ఏంటంటే నోట్లో గొట్టం పెడతారు, బ్రీత్ అనలైజర్. ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. రాబోయే ఇక మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా, ఏమవుద్ది. అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు తీస్తారు మామూలుగా హాల్లోకి లోపలికి వెళ్ళి అక్కడ బ్రీత్ అనలైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపల పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాడు, సైకో అంటాడు. అసెంబ్లీలో బాలకృష్ణ మందు కొట్టి జులాయిగా వ్యవహరించాడని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. బాలకృష్ణ ఇంట్లో గన్ ఫైర్ ఘటనలో నిన్ను కాపాడింది వైఎస్ఆర్, మరిచిపోయావా అంటూ ప్రశ్నించారు. వైఎస్ జగన్ సినీ పరిశ్రమ పట్ల స్పందించిన తీరును స్వయానా చిరంజీవి లేఖ రూపంలో తెలిపారని, నాడు వైఎస్ జగన్ చిరంజీవిని ఎంత ఆప్యాయంగా వ్యవహరించారో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. ఇక సినీ ఇండస్ట్రీని ఇంటికి పిలిచి వైఎస్ జగన్ సమస్యలను పరిష్కరించారన్నారు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ అప్రతిష్ట పాలు చేసేలా కూటమి నాయకులు విమర్శించే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. బసవతారక క్యాన్సర్ ఆసుపత్రికి కోట్ల రూపాయలు సీఎం సహాయక నిధికి డబ్బులు మంజూరు చేసింది జగన్ అని రాచమల్లు స్పష్టం చేశారు. ఏం మాట్లాడతాడంటే ఎవరు బాలిగాడు ఏం మాట్లాడతాడంటే చిరంజీవిని అగౌరవపరిచినట్టు, చిత్ర పరిశ్రమలోని పెద్దలను అగౌరవపరిచినట్టు అన్ని అబద్ధాలే మాట్లాడతారు. బాలిగానికి ఎందుకు వచ్చానా ఈ మాటలంటే, మ్యాన్షన్ హౌస్ వేసి హౌస్ లేకపోయి, మళ్ళా చెప్తానా, మ్యాన్షన్ హౌస్ వేసి హౌస్ లేకపోయి జులాయి వాడైపోయి పోకిరి వాని మాదిరి ఇష్టానుసారంగా 2 చేతులు జోయిలలో పెట్టుకొని ఎన్ని అబద్ధాలు కావాల్సి ఉంటే అన్ని అబద్ధాలు. అది కూడా ఎంత అహంకారం అంటే కళ్ళకు అహంకారం, అధికారం అనే అహంకారం కమ్ముకుంది వీళ్ళందరికీ కూడా. ఈ అహంకారం ఎన్నాళ్ళు ఉంటుందంటే అధికారం ఉన్నంత వరకు ఉంటుంది. అధికారం పోయినప్పుడు మట్టసంగా మర్యాదగా మళ్ళా వీళ్ళు దావకు వస్తారు. అహంకారం కాకపోతే అసెంబ్లీలో ఎవరైనా 3 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ముఖ్యమంత్రికి బావమర్దివి, ఎన్టీ రామారావు కుమారుడివి, నీ స్థాయి, నీ హోదా ఇవన్నీ మర్చిపోయి 2 చేతులు జోబులో పెట్టుకొని నెత్తిన అద్దాలు పెట్టుకొని జులాయి వారి మాదిరి, పోకిరి వారి మాదిరి నీ ఇష్టం వచ్చినట్టు సైకోగాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతావా నువ్వు? పువ్వు పట్టినారు మీరు, ఎంత పట్టినారంటే అంత పట్టినారు మీరు. అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన సాయం అన్న నీకు గుర్తుందా? నీకు ఈ బసవతారక రామ హాస్పిటల్ సంబంధించిన ఆరోగ్యశ్రీ బిల్లులు రావాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు నీకు రిలీజ్ చేసినాడు, మర్చిపోయినావు. జన్మనిచ్చిన నీ తండ్రికి వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు. నిన్న అసెంబ్లీలో జరిగిన బాలయ్య ఉదాంతం శాసనసభ చరిత్రలోనే దుర్ఘటన అయిందన్నారు వైసీపీ పంచాయతీరాజ్ చీఫ్ సింహాద్రి వెంకటేశ్వరరావు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఏ సభ్యుడైనా అసెంబ్లీని, పార్లమెంట్ని దేవాలయంగా భావిస్తారని, తనను గెలిపించిన ప్రజల సమస్యల గురించి మాట్లాడతారని, కానీ బాలకృష్ణ పూర్తిగా విరుద్ధమని ధ్వజమెత్తారు. నెత్తి మీద కళ్ళజోడు పెట్టుకుని మాజీ సీఎం జగన్ను, చిరంజీవి గురించి నీచంగా మాట్లాడారని విమర్శించారు. తాగిన వ్యక్తి మాట్లాడినట్టు 2 జేబులు చేతిలో పెట్టుకుని, ఆ విగ్గు మీద నెత్తి మీద కళ్ళజోడు పెట్టుకుని స్పీకర్ అంక చూసి చిరంజీవి గారిని, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలు అత్యంత నీచమైన ఒక సంస్కృతి. ఆ భాష, మరి ఆయన గొప్ప నటుడు, వాళ్ళ తండ్రి గారు కూడా భారతదేశంలో గర్వించక పెద్ద నటుడు. అలాంటి నటుడు కడుపులో పుట్టిన ఈయన నోటిగా మాటలు ఎలా వచ్చినాయి కూడా ఇంతానికే అసహ్యం పుట్టే విధిగా ఆయన మాట్లాడాడు. ఎందుకంటే భాష ముఖ్యమైనది. మనం నేర్చుకున్న సంస్కృతి, ఆ భాష కోసం ఈ మధ్యనే మా గురువు గారు మండల వెంకటేశ్వర గారు పేరు కూడా పెట్టినట్టున్నారు. ఆ భాషా సంఘానికి చైర్మన్ గా చేసిన వ్యక్తి కూడా నిన్న అసెంబ్లీలో ఉన్నాడు. ఈ ఒక్కరు కూడా నోరెత్తకుండా ప్రజలకి తన నటనతోనే కాకుండా అనేక రక్తదాన శిబిరాలు సేవ చేసి చిరంజీవి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకు కొన్ని లక్షల మంది ప్రాణదానం చేసినట్టు వ్యక్తి అయినా అలాంటి వ్యక్తిని పట్టుకుని ఆడేవాడు. అలాగే మా సీఎం గారిని, మా నాయకుడిని, మాజీ సీఎం గారిని సైకో, అక్కడ మాట్లాడుతున్న సైకోలోగా మాట్లాడింది ఎవరు?
నిన్న బాలకృష్ణ గారు తప్పితే మిగిలిన ఎవరో మాట్లాడలే. ఆ స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి దాన్ని ఆపకుండా ఆయన కూడా నవ్వుతున్నాడంటే ఇక వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే శాసనసభకి ఎలా గెలిచారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్ర ప్రజలు ఈ ఆడవాసిన దుస్థితి తీసుకొస్తున్నారు తప్పితే శాసనసభ గౌరవాన్ని మాత్రం వీళ్ళు ఎక్కడ కాపాడే పరిస్థితి కూడా లేరు. అసలు ఆ ధోరణికే వీళ్ళు వెళ్ళాల. ఇవాళ మన అవనగడ్డ శాసనసభ్యులు గారు అంతకుముందు ఎమ్మెల్యేగా చేశారు, తర్వాత మంత్రిగా చేశారు, తర్వాత తెలుగు భాషా సంఘం 2 రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలో చైర్మన్ చేశాడు. ఇవాళ మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ చైర్మన్గా కూడా ఆయన ఉన్నాడు. కడప మాజీ మేయర్ సురేష్ బాబు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. సురేష్ బాబు ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలను సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. కొడుకు భార్య చేసిన కాంట్రాక్ట్ పనులు తనకు తెలియని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేస్తున్న పదవులు పోవని, తప్పు చేసి దొరికినప్పుడే పదవుల నుంచి తొలగిస్తారన్న విషయాన్ని సురేష్ బాబు తెలుసుకోవాలని సూచించారు. సుబ్బారెడ్డి మేయర్గా బాధ్యతలు తీసుకునే సందర్భంలో చేసిన ప్రమాణానికి విరుద్ధంగా పనిచేశారు కాబట్టే పదవి కోల్పోయారన్నారు. ఫ్రస్ట్రేషన్లో విమర్శలు చేస్తే నిజాలు కావని ధ్వజమెత్తారు సుబ్బారెడ్డి. పూర్తి స్థాయిలో ఫ్రస్ట్రేషన్, ఒక ఆవేశం, ఒక ఆవేదన, ఒక ఆక్రందన కనిపించింది. దాంట్లో కొన్ని మాటలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ముందుగా మేయర్ గారి పదవి కోల్పోవడానికి వాళ్ళు చెప్పే సాకు ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏదో పట్టుబట్టి ఆ పదవి తీసేసినారు, కుర్చీ దించేసినారు అనేది. కుర్చీ అనేది ఒక పాయింట్. అయితే ఈ కడప నియోజకవర్గంలో ప్రజలు అంతకంటే పెద్ద కుర్చీ ఇచ్చినారు. అంతకు మించిన కుర్చీ అక్కడ ఏం లేదని చెప్పేది మీరు తెలుసుకోవాల్సిన విషయం. రెండవది, ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇస్తేనో, శ్రీనివాస్ రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తేనో, లేకుంటే ఇంకొకరు ఎవరో XYZ కంప్లైంట్ ఇస్తేనో ప్రజాస్వామ్యంలో పదవులు తీసేయలేరు ఎవరు కూడా. దానికి చట్టాలు ఉన్నాయి, గౌరవ కోర్టులు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు. అవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఏదైతే మీరు ప్రమాణం చేసినారో మేయర్గా, ఆనాడు మున్సిపల్ యాక్ట్ చట్టం ప్రకారం దానికి అనుగుణంగా మనం పనిచేస్తామని చెప్పి ప్రమాణం చేసినారు. దాని తర్వాత అందులో ఏవైతే లోపం జరిగిందో, మీరు ప్రమాణం చేసిన దానికి ఏదైతే లోపం జరిగిందో దాన్ని ఏదైతే అతిక్రమించినారో, ఆ మున్సిపల్ యాక్ట్ చట్టాన్ని ఏదైతే మీరు అతిక్రమించినారో దాంట్లో భాగంగానే ఈరోజు మీరు పదవి కోల్పోవడం జరిగింది. ఈ విషయాన్ని చెప్పకుండా ఏదో ఎమ్మెల్యే గారు కుర్చీ కోసం మీ కుర్చీ తీసినారని చెప్పి మీరు ప్రజల్ని తప్పుదో పట్టించే కార్యక్రమం మానుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. కేవలం ఏదో చెప్పాలా అని, సిగ్గు లేదా అని ఒక వర్డ్ తీసుకొని దాన్ని రిపీట్ చేస్తూ మాట్లాడినారు. నిజంగా ఆయనంత ఫ్రస్ట్రేషన్ ఉంటే గన ఇంటికి పోయి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అట్లా కాకోకుండా అందరినీ కూర్చోబెట్టుకొని ఆయన నోటి తప్పిదాల వల్ల ఆయన పదవి కోల్పోయినాడు. కానీ దీంట్లో మన గౌరవ ఎమ్మెల్యే కానీ వాసన్న గారి పాత్ర అయితే ఈ విధంగా లేదు. ఆయన మేయర్గా ఉండి ఆయనకు తెలియదా పనులు ఎవరు చేయాలా ఎవరు చేయకూడదని మాట ఆయనకు తెలియదా? నా కొడుకు చేసినాడు నాకు తెలియదు అనడము ఏమాత్రం సమంజసము? కొడుకు చేసే పనులు తండ్రి తెలియకుండా చేస్తాడా అని నేను ప్రశ్నిస్తున్నాను. కేవలం కక్షపూరిత మాటలు మాట్లాడడము, బురద జల్లే మాటలు మాట్లాడడము, మా కార్యకర్తల గురించి ఆయన మాట్లాడడం మాకే వింతగా ఉంది. ఆయన మా పార్టీనా వైసీపీ పార్టీనా అర్థం కావడం లేదు. గతంలో సస్పెండ్ అయిన వాళ్ళ గురించి మాట్లాడడము, మణులు రత్నాలని చెప్పడం జరిగింది. ఆ మణులు రత్నాలు ఏమంటే మీరే పెట్టుకోండి, మాకు అవసరం లేదు. వైఎస్ఆర్ కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ముంతాజ్ బేగం బాధ్యతలు స్వీకరించారు. కొన్ని అవినీతి ఆరోపణల నేపథ్యంలో మేయర్ పదవి నుంచి సురేష్ బాబు తొలగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ముంతాజ్కు అవకాశం ఇచ్చింది. దీంతో కడప తొలి మహిళా మేయర్గా ముంతాజ్ బాధ్యతలు చేపట్టారు. మేయర్గా పదవిని పొందడం ఒక రకంగా సంతోషంగా ఉన్నప్పటికీ మరో విధంగా సురేష్ బాబు పదవిలో లేకపోవడం బాధగా ఉందన్నారు. కడప నగర అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పనిచేస్తామని వెల్లడించారు. ఈరోజు నేను ఆడ మనిషి అయ్యి ఉండానంటే నాకు ఈరోజు
మేయర్ గా ఇచ్చినారంటే చాలా సంతోషంగా ఉంది. కానీ మా మేయర్ సార్కి తొలగించిన దాన్ని కూడాను చాలా బాధకరంగాను కానుంది. డెవలప్మెంట్ చేయాలంట అని కడప అందరితో బాగుండి అందరూ మనకి మనుషులకు అందరూ కావాలా, మాకు అందరితో బాగుండి మా కడప ఇంకా అభివృద్ధి చేయాలంట అని కోరిక ఉంది. కార్పొరేటర్ అందరూ మా సహాయకం చేస్తారు. వాళ్ళు కూడా हमारे कारपोरेटर की तरफ से हमारे मीडिया से पुलिस वाले की तरफ से सबको शुक्रिया. हमारे जगन सार से, हमारे अमजद बादशाह सार से, हमारे रवि सार से, सबसे अच्छे इसी रखो. पूरा कड़पा सब भी अच्छा डेवलपमेंट करना कड़पा हमना बहुत खुशी. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల 3వ రోజు ఉదయం మలయప్ప స్వామి సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. శ్రీవారు 3వ రోజు ఉదయం దుష్ట శిష్ట రక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారని, సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతమని అర్చకులు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో భారీ వర్షాలు కురిశాయి. తుఫాన్ కారణంగా గిబూర్ విలేజ్లో కొండపోత వర్షం కురిసింది. దీంతో గ్రామంలో వీధులు చెరువులుగా మారాయి. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక రోడ్లు జలమయం కావడంతో ఇండ్లలోకి నీరు వస్తుందని స్థానికులు చెప్తున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బజార్ అంతా పోయే వాళ్ళు లేదు, ముసలోళ్ళు పిల్లి వాళ్ళు అందరూ జారి పడుతున్నారు. దీనికి ఎవరు చెప్పే వాళ్ళు లేరు, మాకు ఎందుకు దానికి తత్తుకుని ఎవరు లేరు, వాళ్ళు లేరు. సైట్ కాలవ లేక నీళ్ళు పోని నాటి నుంచి పోతున్నాయి. ఇప్పుడు పోవటం నీ బజార్ నీళ్ళ లేక నీళ్ళు వస్తున్నాయి, జాలాట్లేక నిండిపోతున్నాయి. పిల్లలు జారి పడరు, ముసలోళ్ళని జారి పడుతున్నాము. మమ్మల్ని ఎవరు తలుచుకున్న లేరు ఇంత ఊరి మీద. మా పరిస్థితి గొంతంత రాతగున్నది. సత్యాన్ని వాళ్ళు పట్టించుకోవటం లేదు, ఏం తలుచుకోలేదు. ఏమంటారు, ఏం తలుచుకోలేము, వాళ్ళు పట్టించుకోవట్లేదు. అసలు నాయకులు పిలుచుకోమంటున్నారు. మరి ఎవరు చేయకుంటే మరి నాయకులు అవసరం పడ్డప్పుడు ఓట్లు ఏమని వచ్చేవాళ్ళే, కానీ ఇట్లా నాడు ఎవరు పడుచుకోకుండా మరి మా పరిస్థితి ఏంది? తలుచుకోవటంలే, వాళ్ళు పట్టించుకోవటంలే. చేస్తాంలే అంటారు, దానికి ముందుకు తీరుతాంలే. చేస్తున్నాంలే అంటే మరి ఏది వచ్చింది అది నాల్చి మరి ఇది 2 నెలలు 3 నెలలు అయింది. వాళ్ళు ఉండి మట్టి తోలుకొని ఇప్పుడు ఈ మధ్య పొరంబోకు అది పాయకాన్ తోటి అక్కడ ఉంటే వాళ్ళు కోంటి వాళ్ళది ఎప్పుడో ఉంటే మాది పట్టా పొలం అని పోనీయటంలే. మట్టి తోలుకున్నారు, గట్టిగా వేసుకొని ఎవడో రాండి చూద్దామంటున్నారు. ఇది సంగతులు. నీళ్ళేమో ఇళ్ళలే కొత్త ఉన్నాయి. అధికారులు అడిగితే అధికారులు ఏం చెప్పటంలే. ఎట్ట పోతాయి మీరే చూసుకోండి అని అంటున్నారు వాళ్ళు. ఇట్లా జరుగుతుంది ఊర్లో. పెద్ద మనుషులు ఆ రోజేమో ఓట్లకేమో బుడిబుడికొని వస్తారు, ఈ రోజు పట్టించుకోవటంలే. ఇది జరిగిన సంగతి. ఇదంతా బీదోళ్ళు ఇక్కడ ఉండేది. నీళ్లు పోనీయమని అధికారం చేస్తున్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికురాలిపై జనసేన కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు దౌర్జన్యం చేశారని, నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల పట్ల ఇష్టానుసారంగా కార్పొరేటర్ మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తల్లి వయసున్న మహిళా కార్మికురాలి పట్ల జనసేన కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు అసభ్యకరంగా ప్రవర్తించారని, కులం పేరుతో దూషిస్తూ, ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అసభ్య పదజాలంతో సంకూరి శ్రీనివాసరావు తిట్టాడని మహిళా కార్మికురాలు కన్నీరు మున్నీరయ్యారు.
అన్నా అని సంబోధిస్తున్నా కూడా తనను నీచంగా తిట్టాడంటూ కన్నీరు మున్నీరయ్యారు కార్మికులు. ఇక జనసేన కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు ప్రవర్తనపై కార్మిక సంఘ నాయకులు మండిపడ్డారు. యూనియన్ నాయకుల సలహాతో కార్పొరేటర్పై కార్మికురాలు పిఎస్లో ఫిర్యాదు చేశారు. నిన్న ఉదయం పూట డ్యూటీ చేస్తుంటే కార్పొరేటర్ సంకూర్ శ్రీని గారు వచ్చి పనిచేసే మనిషిని ఊడుస్తుంటే ఈ కుప్పలు ఎవరు ఎత్తుతారు? కార్పొరేటర్ ఎత్తుతాడు, కమిషనర్ ఎత్తుతాడా, మీ ఇన్స్పెక్టర్ వచ్చి ఎత్తుతాడా? ఆనా కొడుకాడు ఈనా కొడుకాడు. మీ జీతాలు ఎవరు ఇస్తున్నారు? సొమ్ము తీసుకుంటారు అంతంత జీతాలు, అంతంత జీతాలు ఎవరన్నా సొమ్ము తీసుకుంటారు మీరు? నేను కార్పొరేటర్ ఎవరికి చెప్పుకుంటారు? చెప్పుకోకు కనుకొచ్చాను. నువ్వు డ్యాన్స్ చేస్తున్నావే అన్నాడు నన్ను. ఏంటన్నయ్య అలా అంటావు? నేను డ్యాన్స్ చేస్తున్నాను. పనిచేసే మనుషులు వంద కుప్పంటే మనుషులు పెట్టుకొని మీదకి వచ్చి మా అమ్మల్ని రేషన్ కార్డు పనిచేసే మనిషిని మేము తప్పు చేయడం రాలేదు, మా కష్టపడడానికి వచ్చాం. మా కష్టానికి జీతం తీసుకున్నాం, ఎవరి జీతాలు తీసుకోవట్లేదు. అంతంత జీతాలు తీసుకున్నారా మీ అమ్మ? పనిచేసే మనిషిని మీ అమ్మ ఏనా కొడుకు వస్తాడు? ఎవరు చెప్పుకుంటావు? చెప్పుకోకు. దేనికి వచ్చారా? దేనికి వచ్చారు? నేను కార్పొరేటర్, నేను కార్పొరేటర్ 10 సార్లు చెప్పాను. అది ఆయన అది ఎందుకు అనిపించిందో ఏమో సార్ నాకు తెలియదు. నేను మాట్లాడటానికి నాకు అవకాశం కూడా లేదు. నేను అక్కడికి అన్నయ్య అన్నయ్య అనిపిస్తాను ప్రతిసారి. రోజు రాంగ్ నమస్తే అన్నయ్య, ఆయన కార్పొరేటర్ అయినా అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాను. నేను అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాను. అయినా కూడా అన్నయ్య అని పిలిచిన ఇది లేకుండా నోటికి వచ్చిన చెట్ట కూతులే అమ్మ. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడలో ఆందోళన నిర్వహించారు. ఉల్లి రైతుల సమస్యలను ప్రశ్నిస్తూ ఆంధ్రరత్న భవన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మెడలో ఉల్లిపాయల దండతో షర్మిల నినాదాలు చేశారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు ట్రాక్టర్లో అసెంబ్లీ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబును కలిసేంత వరకు ఆందోళన విరమించేది లేదని షర్మిల హెచ్చరించారు.